హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసినట్లుగానే ఆఫ్రికా కాంటినెంట్ అనేది రెండు పార్ట్లుగా విడిపోబోతుంది అనమాట. ఈస్టర్న్ ఆఫ్రికా అండ్ వెస్టర్న్ ఆఫ్రికాగా విడిపోబోతుంది. అది ఎలా అనేది మనం కొంచెం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్కి. అండ్ అఫోర్ రీజియన్ అనే ప్లేస్ న్యూస్లో ఉంది కాబట్టి ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇదంతా చూసినట్లయితే ఆఫ్రికన్ కాంటినెంట్ కదా. ఆఫ్రికన్ కాంటినెంట్లో నార్థన్ సైడ్ మెడిటేరియన్ సీ ఉంటుంది. హియర్ అట్లాస్ మౌంటైన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది ఇక్కడ అరేబియన్ ప్లేట్ని దీన్ని డివైడ్ చేసి సీ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ రెడ్ పోర్షన్ చూస్తున్నారు కదా, ఈ రెడ్ పోర్షన్లో ఆఫ్రికా కాంటినెంట్ అనేది విడిపోబోతుందంట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న టెక్టానిక్ మూమెంట్స్ వల్ల జరుగుతుంది. ఇక్కడ బోర్డర్లో ఉన్న ఇటు సైడ్ కంట్రీస్ రెండు పార్ట్లుగా డివైడ్ అయిపోయి ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ వెస్ట్ ఆఫ్రికా అండ్ ఈస్ట్ ఆఫ్రికాగా అది విడిపోబోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసారా, ఈ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఈడెన్ మిక్స్ అయిన ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని కొత్తగా దీన్ని అఫర్ రీజియన్ అని పిలవబోతున్నారు అనమాట. ఈ ట్రిపుల్ జంక్షన్ ఏదైతే ఉందో ఈ విడిపోబోతున్నాయి ఈ ప్లేస్ అండ్ ఇట్ సైడ్ ఉన్న రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఈడెన్, ఈ మూడు కలిసి ఇక్కడ న్యూ ఓషన్ ఫామ్ అవ్వబోతుంది. ఇక్కడ న్యూ ఓషన్ ఫామ్ అవ్వబోతుంది, అదే అఫర్ రీజియన్ అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మేజర్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బ్లాక్లో ఉండబోయే కంట్రీస్ ఈజిప్ట్ అంటే నార్థర్న్ అండ్ వెస్ట్రన్ ఆఫ్రికాలో ఉండే కంట్రీస్ ఈజిప్ట్, అల్జీరియా, నైజీరియా, ఘనా, నమీబియా ఇవన్నీ ఇట్ సైడ్ వెస్ట్రన్ బ్లాక్ ఉండబోతున్నాయి. ఈస్ట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సొమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా, కెన్యా ఇవన్నీ ఈస్టర్న్ పార్ట్ ఉన్నాయి కదా. ఇక్కడ మొజాంబిక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఆఫ్రికాలో జాయిన్ అవ్వబోతున్నాయి అంట. ఇలా రెండు పార్ట్లుగా ఆఫ్రికా అనేది విడిపోబోతుంది. అండ్ వెస్టర్న్ బ్లాక్ అండ్ ఈస్టర్న్ బ్లాక్ దీని నేమింగ్ అనేది చేసుకుంటూ వచ్చారు. అండ్ మిడిల్ పోర్షన్ అఫర్ రీజియన్ అని అంటున్నారు. అసలు ఎందుకు ఇది విడిపోబోతుంది అంటే మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడున్న ఈ క్రస్ట్ ఏ పోర్షన్ ఏదైతే ఉందో అది థిన్ అవుతూ వస్తుందంట. మన క్రస్ట్ మ్యాంటిల్ కోర్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ ఈ క్రస్ట్ పోర్షన్ అనేది థిన్ అయిపోయి ఇలా రిఫ్ట్గా ఫామ్ అయ్యి విడిపోబోతుంది. ఇలా వెస్టర్న్ అండ్ ఈస్టర్న్గా విడిపోతుంది. అండ్ ఇక్కడ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉందంట. అండ్ అనదర్ రీజన్ ఈస్ వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా ఈ పోర్షన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దట్ ఈ ప్లేస్ అనేది రెండు పార్ట్లుగా విడిపోవడానికి మేజర్ రీజన్ అయితే ఇదనమాట. అండ్ మేజర్ మనం ఈ పైన రీజియన్ ఈ మూడింటిని కలిపే జంక్షన్ అన్నాం కదా, ఇది అఫర్ రీజియన్. ఈ అఫర్ రీజియన్ గుర్తుపెట్టుకోండి, అది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మేజర్ రీజన్స్ ఏంటంటే క్రస్ట్ థిన్నింగ్, రిఫ్ట్ అండ్ కాంటినెంటల్ రిఫ్ట్ అండ్ వాల్కనిజం. నేను చూపించాను కదా ఇలా ల్యాండ్ బద్దలైనట్టుగా విడిపోతున్నట్లుగా అది. నెక్స్ట్ కంటిన్యూడ్ సెపరేషన్, ఇది ఇప్పుడే కాదు ముందు నుంచి కంటిన్యూస్గా అలా కొంచెం సెపరేట్ అవుతుంది. అండ్ న్యూ ఓషన్ బేసిన్ కూడా సైంటిస్టులు అనేవాళ్ళు అబ్జర్వ్ చేశారు. నేను చెప్పాను కదా ఈ మూడు పోర్షన్లు కలిపే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ న్యూ ఓషన్ బేసిన్ ఫామ్ అవుతుందంట. సో దట్ అందుకోసమని దే గేవ్ ది సైంటిఫిక్ ఎవిడెన్స్ అనమాట. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఆఫ్రికా అనేది విడిపోవడానికి కాంటినెంటల్ డ్రిఫ్ట్తో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అఫర్ రీజియన్ అనేది ఒక న్యూ జియోగ్రాఫికల్ లొకేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవబోతుంది. అదేంటి అంటే రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఈడెన్. అండ్ హియర్ ఈ రెండింటికి మధ్యలో వెస్ట్రన్ ఆఫ్రికా అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాకి మధ్యలో ఉండే ప్లేస్లో న్యూ ఓషన్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ పేరే అఫర్ రీజియన్. ఇది ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. అఫర్ రీజియన్ అనేది ఇంపార్టెంట్. అండ్ రీసెర్చర్స్ కూడా వాళ్ళేమి ఓవర్ థింక్ చేసి చెప్పలేదు, బేస్డ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్గానే ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తూ వచ్చారు. అయితే ఇది ఎప్పటికి విడిపోబోతుంది అంటే ఇట్ విల్ టేక్ నియర్లీ 5 to 10 million years. ఈరోజు రేపు కాదండి, ఇట్ విల్ టేక్ 5 to 10 million years ఇంకా టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ గివింగ్ అది ఎలా విడిపోబోతుంది అనే దానిపైన మనకి చాలా సైన్స్ ఇస్తూ వచ్చారనమాట. దిస్ ఇస్ ద మేజర్ details about this Afar region and Africa splitting. Thank you so much. Have a happy day.